తెల్లవారే మనం కలుసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఏదైతే ఐఎన్ఆర్లో ఇవ్వాలని మన ఎక్స్చేంజ్ని మీకు టైం అడిగాను, ఆ ఎక్స్చేంజ్ వివరాలు కాస్త అయిపోయి అంటే మనకు కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఈయన ఇప్పుడు ఎప్పుడు ఇస్తాను అనే దాన్ని రేపు సండే ప్రకటిస్తాను. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఎంత వర్క్ చేసి ఉంటుంది మనం అంత నీట్గా చేసుకున్నాం అంటే మనం ఒక క్రిప్టో కరెన్సీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మనకి బిట్కాయిన్. అలాంటి బిట్కాయిన్కి ఎన్ని రకాలుగా దానికి ఉన్నాయో అంతకు మించి మన కాయిన్స్ ఉండేట్టుగా చేశారు. అవేంటనేది ఇప్పుడు మీకు పంపిస్తాను. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే బిట్కాయిన్ ని జెరాక్స్ తీస్తే ఇప్పుడు వచ్చేలా చేశాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఒక ధర తప్ప ధర అనేది ఎక్కువ ఉంది. మంది ఇప్పుడు ఇంకా ₹166.99 ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు నెంబర్ 2 నచ్చదు, ఒకటి నెంబర్ 1. ఆ నెంబర్ 1 పొజిషన్లో మనం ఎలా వెళ్ళాలండి ఇక్కడి నుంచి చెప్తాను. ఇప్పుడు బిట్కాయిన్ జెరాక్స్ ఇస్తే వస్తుంది కీబోర్డ్, కానీ కీబోర్డ్ జెరాక్స్ ఇస్తే మాత్రం బిట్కాయిన్ రాదు. కారణం ఇక్కడ ఉన్నన్ని రకాలు నాన్ స్టాక్ గురించే మంది పేటెంట్ రైట్స్ అనే దాన్ని అనుకుంటే మంది ఎవరు నాన్ స్టాకబుల్ అని ప్రపంచంలో ఎవరు పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా పెట్టారంటే మంది చూసి కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్ గా మంది అచ్చు మక్కించే జెరాక్స్ రాయిలు చూసి కాపీ రాయిలు మాత్రమే చేయగలరు. వాళ్ళకి అంటే క్రియేట్ చేయడం వేరు, ఒకరిని చూసి దించడం అనేది ఎవరు కూడా కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మోడీ గారు కాలేరు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ చిరంజీవి కాలేరు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఉండొచ్చేమో కానీ అసలుకు నకిలీ వద్దు, కానీ అసలు కాలేదు. ఎందుకు అసలు కాలేదు అంటుందంటే మనకులాగా తీసుకురాగలరు, కానీ మనలాగా అవ్వలేదు. ఎందుకంటే ఇది ఇంటర్నల్ గా ఎన్ని రకాలు చేశాననేది నాకు ఒక్కరికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. దాన్ని చూసి వారేవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పటికి 7 కంపెనీలు వచ్చాయి. 5 కంపెనీలు అయిపోయి ఆల్రెడీ. కొత్తగా వచ్చింది ఒకటి 2 కానీ సరిగా నాకు లేదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను. అలాగే ఉంది కాబట్టి మనం అదే తీసుకుందామంటే ఎప్పటికీ అసలు కాలేదు, అసలుకి నకిలీ మాత్రమే కాదండి. రోడ్డు గోల్డ్ ఎప్పటికీ గోల్డ్ కాలేదు. సరే, ఈ విషయం మీకు ఎందుకు చెప్తానంటే మనలాగే ఉన్నది ఇలాగే ఉన్నది కాబట్టి దాంట్లోకి వెళ్దాం అనుకునే ఆలోచన చేయకండి. రావచ్చేమో, అసలు నేను ఏ ఉద్దేశంతో చేశానో నాకు తప్ప తెలియదు. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్దాం. మీరు మన విషయం మీకు చూపిస్తాను, దీన్ని బట్టి చూడండి. మన ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తున్నాను, డేట్ ఇస్తున్నాను. మన దగ్గర ఏం డేట్ ఉంటాయో చూడండి. ఏది ఉండాలో నాకు సజెస్ట్ చేయగలిగితే చేయండి. మీరు ఎవరినైనా అడుగుతారా? ఎనీ క్రిప్టో మీద ఐడియా ఉన్న వాళ్ళు కానీ క్రిప్టో ట్రేడర్స్ కానీ అడిగి ఫలాంటి లేదండి మన దగ్గర అని మీరు నాకు చెప్పగలిగితే మంచిది. సుమారుగా బిట్కాయిన్ కంటే మిన్నగా నేను దీన్ని తయారు చేశాను. అంటే బిట్కాయిన్ అంటున్నానని చెప్పేసి దాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. అది ఇప్పుడు కూడా ఈ క్రిప్టో ప్రపంచంలో మదర్ ఆఫ్ కాయిన్ ఇప్పుడు. అందుకే దాన్ని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఇప్పుడు మనం చేసేది తీసేటో చూడండి. చూశారు కదా, ఆ లిస్ట్ లో ఉంది అన్ని కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంతకు మించి చేశాను. ఇంతవరకు మాత్రమే బిట్కాయిన్ లో ఉన్నాయి. బిట్కాయిన్ కంటే ఎవరు ఎక్కువ లేదు. 17,000 కంపెనీలు నేను మొత్తం చెప్తున్నాను. 17,000 కంపెనీలు దాటి ఉన్నాయి ఈ కాయిన్స్. దాంట్లో 4-5 మాత్రమే జనాలకు గుర్తుండే స్థాయికి ఇది. అంటే ఎన్ని వచ్చాయి ఎన్ని పోయాయి మీకు తెలుసు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కొత్త జెరాక్స్ లేదని అలాగే ఉంటాయి. ఓకే, మన టాపిక్ లో కొత్తాం. అవన్నీ నేను మీకు ఇస్తున్నాను. ఇవి మీకు తెలిసిన క్రిప్టో అనువర్జులకి లేదా క్రిప్టో ట్రేడర్స్ కి, క్రిప్టో అనలిస్ట్ కి, క్రిప్టో ఎక్స్పర్ట్స్ కి, ఇలా మీరు క్రిప్టో మీద అపారమైన అనుభవం వాళ్ళకి చూపించండి. క్రిప్టోకి ఎందుకంటే ఎక్కువ పడతాయి అని వారంటే వారిని
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ వివరాలను కూడా నేను మీకు చేసి మీకు ముందు ఇస్తాను. ఇది మించి చేశాను, మీకు త్వరలో